హలో అందరికీ మీ అందరికీను ఈ మినీ వ్లాగ్లో అయితే నేను యూకే వెళ్ళే అప్పుడు ముందు రోజు ఏమేమి చేశాను అనేది చూపించబోతున్నాను. ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట. ఎంత బిజీగా ఉంటుందో అన్నీ నేనే సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకుంటానన్నమాట. యూకే వెళ్ళడానికి ముందు చేసుకున్న ప్రెప్ అనమాట ఈ వీడియోలో మీరంతా చూసేది. ఇంకా నా వీడియోస్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ చేయడం అనేవి ఫ్రీయే కాబట్టి లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా వీడియో స్టార్టింగ్లో చూసినట్టు మార్నింగ్ అయితే లగేజ్ ప్యాకింగ్ చేయడంతో స్టార్ట్ చేశాను. ఫస్ట్ కావాల్సినవన్నీ కూడా నేను అక్కడ అసలు ఎన్ని రోజులు ఉంటాను, ఎన్ని రోజులు ఉంటే ఏమేమి డ్రెస్సెస్ వేసుకోవాలి, నాకేం అవసరం పడతాయి అవన్నీ కూడా బెడ్ మీద ఫస్ట్ మొత్తం అన్నీ నీట్గా పెట్టేసుకొని లగేజ్ సర్దేశాను. తర్వాతకి లంచ్ చేశాను 1 అయిన తర్వాతకి. ఇంకా లంచ్ ముందు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ చూపించాను కదా ఇందాక వీడియోలో, అవన్నీ కూడా కొంచెం గీ వేసుకొని రోస్ట్ చేసి పక్కకు పెట్టాను. ఇంకా చల్లగా అయిపోయిన తర్వాతకి అన్నీ కూడా మంచిగా బ్లెండ్ చేశాను పౌడర్ లాగా. పౌడర్ లాగా అయినా చేసుకోవచ్చు, నట్స్ లాగానే తినాలి అనుకునే వాళ్ళు కొంచెం మొత్తం పౌడర్గా చేసుకొని అవసరం లేదు. నేనైతే మొత్తం పౌడర్ లాగా చేసేసాను. ఇంటి దగ్గర ఉంటే స్మూతీ చేసుకొని తినేదాన్ని, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాతకి రోజు మార్నింగ్ స్మూతీ చేసుకోవాలి అంటే అవ్వదు. కాబట్టి నేను ఏం చేశానంటే ఇంకా మా మమ్మీ చెప్పింది డ్రై ఫ్రూట్స్ లడ్డూ చేసుకొని వెళ్ళు అనేసి, ఇంకా మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ రోస్ట్ చేసేసి బ్లెండ్ చేసి మంచిగా పౌడర్ చేసి నెయ్యి అద్దుకుంటూ మంచిగా ఉండలైతే చేసేసాను అనమాట. 20గానే స్టార్ట్ చేశాను యాక్చువల్గా స్మూతీ తాగడము, లేదంటే ఇలా లడ్డు తినడము. ఎందుకంటే నాది హెయిర్ అయితే చాలా థిన్గా ఉంటుంది. సరే ట్రై చేద్దాము. అందరూ రీల్స్, ఇన్స్టాగ్రామ్లో, షార్ట్స్లో, యూట్యూబ్స్లో ఈ బయోటిన్ లడ్డు తినండి, లేదంటే ఈ డ్రై ఫ్రూట్ స్మూతీ తాగండి, చాలా మంచిగా హెయిర్ రీగ్రోత్ అవుతుంది అని చెప్తుంటే వింటున్నాను. సో నేను కూడా స్టార్ట్ చేశాను. ఒక 2 months అవుతుంది. దాంతోపాటు ఆల్టర్నేట్గా నేను రోజ్మేరీ వాటర్ని కూడా హెయిర్కి స్ప్రే చేసి మనం ఫేస్కి టోనర్ ఎలా యూస్ చేస్తామో అలానే హెయిర్ టోనర్ లాగా రోజ్మేరీ వాటర్ అయితే యూస్ చేయడం స్టార్ట్ చేశాను రెగ్యులర్గా. నాకైతే బేబీ హెయిర్ గ్రో అవ్వడం అబ్జర్వ్ చేశాను. ఇంకా హెయిర్ ఫాల్ అయితే కొంచెం తగ్గినట్టుగానే అనిపిస్తుంది, బట్ నాకు మళ్ళీ ఎంత స్పీడ్గా గ్రో అవుతున్నట్టు అనిపిస్తుందో అంతే స్పీడ్గా కొంచెం హెయిర్ ఫాల్ అయినట్టు కూడా అనిపిస్తుంది. ఎందుకు అంటే నేను రెగ్యులర్గా ఒక్క ప్లేస్లో ఉండను. అయితే మా హోమ్ టౌన్లో, లేదంటే హైదరాబాద్, లేదంటే యూకే ఇట్లా ఫ్రీక్వెంట్గా 6 monthsకి 2 monthsకి ఇట్లా ఏదో ఒకటి రీజన్స్ వల్ల, వాటర్ చేంజ్ వల్ల నాకైతే హెయిర్ ఫాల్ ఎక్కువగానే అవుతుంది. సో ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఇట్లా నేను వితౌట్ షుగర్, ఇక్కడ లైన్ డేట్స్ ఉంటాయి కదా అవి తీసుకొని మంచిగా సీడ్స్ అన్నీ తీసేసి అది కూడా బ్లెండ్ చేశాను. కొంచెం నెయ్యి వేసుకొని దాన్ని కూడా రోస్ట్ చేసి ఇలా లడ్డూస్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా లడ్డూస్ ప్రిపేర్ చేసిన తర్వాతకి కాసేపు పడుకొని లేచి ఈవినింగ్ ఇంకా నా స్కిన్ కేర్ స్టార్ట్ చేశాను. ఇంకా నా అన్ని పనులు అయిపోయినాయి, అంతా రేపటికి అంతా రెడీ చేసేసుకున్నాను. ఇంకా ఏం లేదు నాకు స్కిన్ కేర్ తప్ప. ఇంకా మీరు చూసేయండి నా స్కిన్ కేర్ అయితే ఇలా ఫస్ట్ బేసిక్ క్లిన్జర్తో స్టార్ట్ చేస్తాను. సెటాఫిల్ క్లిన్జర్ యూస్ చేస్తాను నేనైతే రెగ్యులర్గా. ఎవ్రీ ఆల్టర్నేట్ నైట్స్ కూడా నేను సెటాఫిల్ క్లిన్జర్తోనే ఫేస్ అయితే క్లిన్స్ చేస్తూ ఉంటాను. చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నేను ఆల్రెడీ బ్యూటీషియన్ చేశాను కాబట్టి నేను బయటికి వెళ్ళి ఎక్కడ చేయించుకోను. నేనే క్లీనప్కి కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నీ నా దగ్గరే ఉంటాయి కాబట్టి ఓపిక్గా అన్నీ చేసుకుంటాను. యాక్చువల్గా ఈ వీడియో సపరేట్గా మొత్తం అంతా షూట్ చేసి మీకు చూద్దాం అనుకున్నాను. కాకపోతే నేను లగేజ్ సర్ది నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకొని లడ్డూస్ ప్రిపేర్ చేసుకొని ఈ వీడియోస్ అన్నిటికీ కొంచెం ఎడిట్స్ చేసుకుంటూ ఆ రోజుకి రిలేటెడ్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసేసరికి ఈవినింగ్ అయిపోయింది. డే టైంలో షూట్ చేద్దాం అనుకున్న వ్లాగ్ అంతా కూడా ఈవినింగ్ వచ్చేసింది అనమాట. ఇంకా ఈ క్లీనప్ చేసుకోవడం అంతా కూడా నేనైతే నేను ఫస్ట్ బేసిక్గా చేసుకునేది మాత్రమే చూపించాను. మీకు డీటెయిల్డ్గా కావాలి అక్క మీరు ఎలా క్లీనప్ చేసుకుంటారు, మీరు ఏమేమి ప్రోడక్ట్స్ యూస్ చేస్తారు అనుకునే వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ఖచ్చితంగా అందరికీ రిప్లై చేస్తాను. ఇలాంటి వీడియోస్ చాలా చేస్తుంటాను. ఎందుకంటే స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన కాన్ఫిడెన్స్ అంతా కూడా మనం ప్రజెంటబుల్గా ఉన్నామా లేదా అనే దాంట్లోనే చాలా ఉంటుంది. అది నేను బిలీవ్ చేస్తాను. మనం ఎందుకు మళ్ళీ అంటే నా ఫేస్ అంతా చాలా పింపుల్స్ ఉండేవి. నేను స్కూలింగ్, కాలేజ్ అంతా కూడా పింపుల్స్తోనే మొత్తం నెగ్గుకుంటూ వచ్చాను. తర్వాతకి నేనైతే ఎప్పుడైతే బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నానో అప్పటి నుంచి ఇంకా
నా స్కిన్కి కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. మొత్తం పింపుల్స్ అయితే నేనే సెల్ఫ్గా ఎలా కేర్ తీసుకుంటే మంచిది, ఏమేమి చేస్తే తగ్గిపోతాయి అనేవన్నీ నేనే సెల్ఫ్గా అన్నీ నేర్చుకొని మరి నేనే నా ఫేస్ మీద ప్రయోగాలు చేసుకొని అన్నీ తగ్గించుకున్నాను అనమాట. సో మీకు ఎవరైనా టీనేజర్స్ చాలా పింపుల్స్తో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను చాలా మంచి వీడియోస్ అండ్ టిప్స్ అయితే షేర్ చేస్తాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేనైతే క్లిన్జింగ్ 2 టైమ్స్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే డ్రై స్కిన్ మీద మీరు అబ్జర్వ్ చేసుంటే ఫస్ట్ వీడియో కావాలంటే కొంచెం పాస్ చేసి బ్యాక్కి వెళ్ళి చూడండి. నేనైతే ఫస్ట్ డ్రై స్కిన్ మీదనే క్లిన్జర్ అప్లై చేసి ఫేస్ అయితే క్లిన్స్ చేస్తాను. అది క్లీన్ చేసిన తర్వాతకి కొంచెం వాటర్తో మళ్ళీ ఒకసారి సెకండ్ టైం క్లిన్జింగ్ అయితే చేస్తాను. ఓన్లీ 2 మినిట్స్ మాత్రమే చేస్తాను అనమాట. చూడండి, డీటెయిల్గా చూడండి. నేనైతే నా ఫేస్ మీద ప్రతి పార్ట్ని నీట్గా క్లిన్స్ చేస్తున్నాను. ఇంకా ఈ వీడియోలో నేను ఇంతే చూపించాలనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ ఇంకా టిప్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. ఇంకా ఇక్కడి వరకు చూసిన వాళ్ళు, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ ఇంకా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి. నేనైతే ఈ వీడియోకి 40 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ మీరు అందరూ లైక్ చేసేయండి. ఇంకా అంతే ఈ వీడియో. బై బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ watching.